తెలుసా? ఏమవుతుందో నాకు కూడా తెలీదు, అలాగే మీకు కూడా తెలీదు. తెలియదండి చాలా అయిపోయింది. హ్యాపీలీ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కడి వరకు అయితే వచ్చేసారు కదా. ఎస్, ఐకియాని రీచ్ అయిన తర్వాత మనకి గేట్ నెంబర్ 4 నుండి అయితే ఇన్ చేస్తూ ఉన్నారండి. మేబీ రష్ని బట్టి గేట్ నెంబర్స్ చేంజ్ అవ్వచ్చు. ఫస్ట్లీ మనం వెళ్ళిన తర్వాత మన బాడీ టెంపరేచర్ చెకప్ అయితే అక్కడ అవుతుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ అనేది మహాసముద్రం లాగా అయితే ఉందండి. డెఫినెట్లీ మీ వెహికల్ని ఎక్కడ పార్క్ చేస్తున్నారు అన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే గజిబిజి గందరగోళం అయితే ఖచ్చితంగా అవుతుంది. మేము విజిట్ చేసింది సండే వలన కాబోలు రష్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఐ సజెస్ట్ మీరు కనుక నాన్ లోకల్ పర్సన్ అయినట్టయితే మీరు వీకెండ్స్, సండేస్ ఇలా అయితే ప్లాన్ చేసుకోకండి. వర్కింగ్ డేస్లో కనుక మీరు వెళ్తే కొంచెం ఖాళీగా మీకు ప్రశాంతంగా ఏం కావాలితే అది చూసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తామండి. అక్కడి నుండి మన షాపింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుండి మీరు ఎటు వెళ్ళాలి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కంటికి కనిపించింది అలా చూసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఐకియా చాలా 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 పెద్దది. ఒకటి 1790 ఉంది, 149 అంట, 690. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకటి మీకోసమే, ఎవరైతే షాపింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళ కోసం అన్నమాట. నేను ఆల్రెడీ వన్స్ ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చూశాను కాబట్టి డెఫినెట్లీ నేనైతే గైడ్ చేయగలను అని అయితే అనుకుంటున్నానండి. ఫస్ట్లీ మీరు విజిట్ చేసే ముందే అసలు మీ ప్లానింగ్ ఏంటి, దేనికోసం మీరు విజిట్ చేస్తున్నారు, ఏం తీసుకోవాలనుకుంటున్నారు అన్నది డెఫినెట్లీ మీరు షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుండి దేనికి వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈజ్ వై మీరు షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా ఎక్సలెంట్ గా ఉంది విజయ్, కంఫర్ట్ అయితే అదే చాలా బాగుంటది. అవును, బ్యాగ్ బాగా 6,000 కూర్చుంటే కంఫర్ట్ ఉంది. ఈ లెక్క నువ్వు పైన సోఫాలు కంటే అన్ని సోఫాల మీద కూర్చుంటాను. ఎలా ఉంది విజయ్? ఇది బాగుంది, కంఫర్ట్ బాగుంది. ఓకే, ఎంత కాస్ట్ అది? 420. మనం తీసుకుందామని చెప్తున్నాను నేను. 299 ఇది ఇరుగారు. ఫ్లవర్ వాజా నాట్ బ్యాడ్. మీకు ఇప్పటికీ ఒక ఐడియా అయితే వచ్చింది కదా. మనకి సెకండ్ ఫ్లోర్లో మన లివింగ్ రూమ్కి, బెడ్రూమ్కి కావాల్సిన ఫర్నిచర్ అండ్ డెకోర్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయండి. ప్రతి దానికి కూడా ట్యాగ్ ప్రైస్ దానికి అటాచ్ అయ్యి ఉంటుంది.
యూనిక్గా కనిపిస్తుంది కదా. డియర్ షాపింగ్ లవర్స్, మీ అందరికీ ఇంకొక టిప్. అదేమిటి అంటే మనకి ఐకియా వెబ్సైట్ కూడా ఉంటుంది. సో మీరు పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ లైక్ ఫర్నిచర్కి వెళ్ళాలి అనుకున్నట్టయితే డెఫినెట్లీ ఫస్ట్ అయితే వెబ్సైట్లో ఒకసారి చూసుకోండి. ఆ సేమ్ ప్రోడక్ట్ మనకి స్టోర్లో కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్లీ స్టోర్లో ఆ ప్రోడక్ట్ని చూసారనుకోండి, టచ్ అండ్ ఫీల్ కూడా మీకు తెలుస్తుంది కదా. సో దట్ మీ షాపింగ్ ఇంకాస్త ఈజీతో ముందుకైతే వెళ్తుంది. ఇది 1400. జస్ట్ 14. మనకి ఇదే ఫ్లోర్లో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుండి కూడా లివింగ్ రూమ్, బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కంప్లీట్ ఫర్నిచర్ అండ్ డిఫరెంట్ కలర్ థీమ్స్తో మేకోవర్ చేసి ఉంచుతారు. అండ్ యాజ్ వెల్ ఆ కంప్లీట్ రూమ్ మేకోవర్కి ప్రైజింగ్ ఎంత అవుతుంది అన్నది కూడా మనకి డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా మీరు మీ రూమ్ని మేకోవర్ చేసుకోవచ్చు. రైట్ నౌ మనం కిడ్స్ సెక్షన్ దగ్గర అయితే చూస్తున్నాం. మన పిల్లలకి కావాల్సిన ఫర్నిచర్, వాళ్ళు కూర్చునే కుర్చీలు, బుక్స్ ఇలాంటివి ఎన్నో అయితే ఈ సెక్షన్లో ఇంక్లూడ్ చేశారు. కరెక్ట్ అయ్యి ఉంటుంది కాస్ట్. మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫర్నిచర్ మనకి డిఫరెంట్ సెక్షన్స్గా అయితే డివైడ్ అయి ఉంటాయండి. మనం రైట్ నౌ చూస్తుంది టీవీ యూనిట్స్ దగ్గర అయితే మనకి టీవీ యూనిట్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్లోనే మనకి కావాల్సినవి దొరుకుతాయి. అలాగే వార్డ్రోబ్స్ డిఫరెంట్గా ఉంటాయి, టీపాస్ కావాలంటే డిఫరెంట్గా ఉంటాయి, డైనింగ్ యూనిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసి ప్రతి దానికి కూడా ప్రైజింగ్ అయితే ఏదైతే ప్రోడక్ట్ ఉందో దానికి అటాచ్ అయితే ఉంటాయి. 3000 అన్న ఇందాక మంచిగా అవసరం లేదు, పరుపు చాలు. ఏమేమి పరుపు కూడా ఇలాంటిదే కదే. స్ప్రింగ్స్ నువ్వు అన్నావు మీకు ఇచ్చిన పరుపు ఉంటాయి కదా, చాలా చిన్నది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాడు, అక్కడ స్టోరేజ్ పెట్టాడు, చిమ్నీ పెట్టి అన్ని పెట్టేశాడు. 14,000 కాస్ట్. కిచెన్ మేకోవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఎలా మిస్ చేసామో కానీ మొత్తం మీద కిచెన్ మేకోవర్స్ చూడకుండానే ఫుడ్ కోర్ట్ వరకు అయితే రీచ్ అయిపోయానమాట. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ డే నేను మళ్ళీ వెళ్ళి విజిట్ అయితే చేశాను. అవన్నీ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో మీ ముందుకైతే ప్రజెంట్ చేస్తాను. బాగానే 2000. మొత్తం మీద సెకండ్ ఫ్లోర్ అంతా అలా తిరిగి చూడడానికి నాకు మినిమం అంటే ఒక 2 hours అయితే పట్టింది. ఇంకా కిచెన్ సెక్షన్స్ అన్నీ వదిలేసి చూడగా అన్నమాట. చివరి వరకు నడుచుకుని రాగానే మనకి ఎదురుగా ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే రండి రండి అని పిలిచినట్టు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే మనం బాగా తిరిగి ఉంటామేమో, ఖచ్చితంగా వెళ్ళి ఫుడ్ కోర్ట్లో అయితే మనం సెటిల్ అవుతాం. ఇక్కడ బెస్ట్ థింగ్ అంటే కాఫీ అనమాట. జనరల్లీ నాకు కాఫీ చాలా ఇష్టము, వెదర్ బాగుంటే తాగడం ఇంకా ఇష్టము. ఇక్కడ అందులో అన్లిమిటెడ్ కాఫీ ఉందన్నమాట. మనం ఒక కప్ తీసుకుంటే చాలు, దెన్ అన్లిమిటెడ్ కాఫీ మళ్ళీ ఆ కప్లో మనం ఫిలప్ చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా నేను రకరకాల కాఫీలు అయితే ఇక్కడ నేను ట్రై చేశాను. అండ్ ఇందులో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటంటే మేము ఇక్కడ వెయిట్ చేస్తుంది నా కో యూట్యూబర్ని మీట్ అవ్వడం కోసం అనమాట. యాక్చువల్లీ చాలాసేపటి నుండి కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ హౌస్కి అయితే ఇన్వైట్ చేశారు, బట్ మా షెడ్యూల్ వెరీ బ్యాడ్ అండి.
యాక్చువల్లీ ఐకియాకి మేము లేట్గా విజిట్ చేసాం, దానివల్ల ఇంకా హౌస్కి వెళ్ళడం అయితే కుదరలేదు. యాక్చువల్లీ డిన్నర్ కూడా పిలిచారు. ఇంతకీ మీరు ఎవరో ఐడెంటిఫై చేశారా? మాస్క్ పెట్టుకున్నారు కదా, ఇంకా ఐడెంటిఫై చేసి ఉండరు. ఇంకా సస్పెన్స్ ఎందుకు, నేనే రివీల్ చేసేస్తాను. నేనైతే మీట్ అయింది మాధవి గారిని. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మాధవి నంద్యాల టీవీ అండి. మీలో కొందరికి తెలిసే ఉండొచ్చు. మంచిగా విలేజ్ వ్లాగ్స్ చేస్తారు, షాపింగ్ వ్లాగ్స్ చేస్తారు. తెలియకుండా ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే వదులుతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మేము ఏంటంటే జనరల్లీ కాల్లో కనెక్ట్ అయ్యి ఉంటాం, బట్ ఫస్ట్ టైం నేను ఇలా యూట్యూబర్ని కూడా మీట్ అవ్వడం, అండ్ దట్ టు హైదరాబాద్, నిజంగా చాలా స్పెషల్గా అనిపించింది. ఇందుకే నా పక్కనున్న ఇంకొక అమ్మాయిని కూడా మీకు ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. తన నా బెస్టీ. పేరైతే ఇంకా పర్టికులర్గా ఇక్కడైతే ఏం చెప్పాలని అనుకోవట్లేదు. ముగ్గురు అలా మాటలు కలిపామన్నమాట. ఇంకా ఎలాగో మనకి అక్కడ కాఫీ స్పెషల్ కాబట్టి కాఫీ పట్టుకుని ముగ్గురు కూడా అలా కూర్చున్నాము. కాఫీ రివ్యూ కాదు, నా చేతిలో ఇప్పుడు ఇన్ని కాఫీలు ఒక రోజులో నేను తాగలేదు. మళ్ళీ తనకు ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మా షాపింగ్ టు బీ కంటిన్యూడ్. కింద మన ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి మనకి కిచెన్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, లైటింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, డెకోర్ ఐటమ్స్, అండ్ మోస్ట్లీ ఏంటంటే బేసిక్ నీడ్స్ కావాల్సినవి ఎన్నో ప్రోడక్ట్స్ అయితే అక్కడ ఉన్నాయండి. ఎస్పెషలీ నాకు గ్లాస్వేర్ చాలా చాలా బాగా నచ్చింది. బట్ ఏం చేయను, నా బ్యాడ్ లక్, అక్కడ నుండి గ్లాస్ ఐటమ్స్ క్యారీ చేయడం అయితే అంత సేఫ్ అయితే కాదు. ఈవెన్ కొరియర్కి ఇచ్చుకున్నా సరే మళ్ళీ అవి ఎక్కడ పగిలిపోతాయా అన్న భయం అనమాట. సో అందుకనే ఏవో వెరీ ఇంపార్టెంట్, ఇది నాకు బయట ఎక్కడ దొరకట్లేదు, ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్గా వస్తున్నాయి అన్నవి మాత్రమే నేను ఇక్కడ నుండి కొన్ని పిక్ చేసుకున్నాను. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అవర్ లోయెస్ట్ ప్రైస్ అని ఎల్లో కలర్లో చూపిస్తుంది చూసారా, అటువంటి బోర్డింగ్స్ ఎల్లో కలర్లో మీకు ఎక్కడ కనిపించినా ఇట్ మీన్స్ అక్కడ ప్రైస్ అన్నది చాలా తక్కువ ఆ ప్రోడక్ట్కి అయితే ఉన్నట్టండి. ఈవెన్ మనకి ఆన్లైన్లో కూడా ఎల్లో కలర్ మార్కింగ్ ఉంటూ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, మనకి లోవెస్ట్ ప్రైస్ ఉంటాయి, యాజ్ వెల్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుందండి. ప్రైస్ తక్కువ అనేసరికి క్వాలిటీ లేదు అని ప్రతి వస్తువు విషయంలో అయితే అసలు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ నేను తీసుకున్నాను, వాటితో నేను ఫుల్ ప్లెజర్గా 100% సాటిస్ఫాక్షన్తో కూడా ఉన్నాను. వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇదంతా లైటింగ్ సెక్షన్. ఇక్కడ మనకి డిఫరెంట్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ బల్బ్స్ ఉన్నాయి, టేబుల్ ల్యాంప్స్, హ్యాంగింగ్ ల్యాంప్స్, కార్నర్ ల్యాంప్స్, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. నేను నోటీస్ చేసినంతలో 419 రూపీస్ దగ్గర నుండి మనకి ఈ లైట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మోడల్స్ అదిరిపోయినాయి కదా, కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అండ్ కొన్ని వెరీ రీజనబుల్గా అయితే వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. వీడియోలో చూడడానికి ఒక 15 నిమిషాల్లో బాగానే అనిపిస్తుంది, కానీ మనం నిజంగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చి ఈ సెక్షన్ వరకు వచ్చేసరికి మన కాళ్ళు ఇంకా పద వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంత కాళ్ళు అయితే లాగేస్తాయి. బట్ నాకు ఇంక తప్పదు కదా, నేను నాన్ లోకల్. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయనా అన్నది తెలియదు. సో ఖచ్చితంగా ఆపర్చునిటీ అన్నది ఫుల్ ప్లెజర్గా వాడుకోవాలి. అప్పటికే ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేసరికి టైం 9:30 అయిపోయినట్టుంది. నిజంగా
చాలా బాగుందండి. ఇంకా చెప్పాలంటే మీరు మార్నింగే వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు కూడా టైం హ్యాపీలీ ఇక్కడైతే స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడంతా కూడా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో పాటు న్యాచురల్ ప్లాంట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఈ సెక్షన్ వరకు వచ్చారు అంటే ఆల్మోస్ట్ మీరు బయట వరకు వచ్చేసినట్లే. ఇక్కడ మనకి ప్లాంట్కి సంబంధించిన పాట్స్ అండ్ డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ మనం ఇక్కడ బయటకు అయితే వచ్చేసాం. మీరు ఏవైతే పైన సెలెక్ట్ చేసుకున్న టేబుల్స్ ఇవన్నీ ఉంటాయో వాటికి ఒక సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్తో ఇక్కడ ర్యాక్స్ నుండి అయితే మీరు కావాల్సిన ప్రోడక్ట్ని పిక్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి బిల్లింగ్ అయితే అవుతుంది. బిల్లింగ్ కూడా అయిపోయిన తర్వాత అమ్మయ్య దేవుడా మనం ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇక్కడైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. బట్ ఇక్కడతో ఇది ఎండ్ అయితే కాదు. మేము నెక్స్ట్ డే ఇంకాస్త బెస్ట్గా ప్రిపేర్ అయ్యి షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాం. అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో డోంట్ మిస్, కీప్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ టు విజ్జు వ్లాగ్స్.